దేవుడు ఉండనిచ్చాడు. యవనస్తులారా, వింటున్నారా మాట? దేవుడు మీ పక్కన గురుగుని ఉండనిచ్చాడు. ఎవరా గురుగులు? చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 40వ వాక్యం చూడండి. 40. గురుగులు ఎలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని. ఆటంకములు అందరూ చెప్పండి అన్నమాట. ఆటంకములు. మంచిగా చెప్పాలి. They shall gather out of his kingdom all things that offend. Who are these weeds, tares? Those who offend. ఎదిగే వారిని ఆటంకపరచువారు, వాక్యం వినేవారిని ఆటంకపరచువారు, దేవునితో సంబంధం కలిగిన వారిని సంబంధాలు తెంచేవారు. వీళ్ళే గురుగులు. ఆటంకంగా ఉన్నారంట. వాళ్ళు ఆటంకంగా ఉన్నారు. వారి వల్ల ఎందరో ఆటంకపరచబడతారు. వారి వల్ల ఎందరో అభ్యంతరపరచబడతారు. కొంతమందిని సంఘానికి ఇన్వైట్ చేస్తే ఆ ఇన్విటేషన్ తోసేస్తారు. ఎందుకయ్యా మా ఇన్విటేషన్ తోసేసావంటే, చాలయ్యా బాగా చెప్పావులే, మాకు మీ సంఘంలో ఎలాంటి వారు ఉన్నారో మాకు తెలుసులే. ఎవరు వీళ్ళు? యు అఫెండింగ్. దేవుని రాజ్యానికి అనేకులు సిద్ధపరచకుండా అడ్డుబండగా మారిపోయా. నీ వలన ఒక వ్యక్తి దేవుని దగ్గర రాలేకపోతున్నాడంటే, నీ వలన ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఎదగలేకపోతున్నావంటే నీవు గురుగు లాంటి వాడివి. ఆ గురుగు తెలియకుండా నెమ్మదిగా పెరిగిపోయింది. అంతా గోధుమలే అనుకున్నా, అంతా మంచి విత్తనాలే అనుకున్నా, తెలియకుండా పెరిగిపోయి పెరగలేనంత పెద్దదైపోయింది. సీనియర్ అయిపోయాడు. ప్రారంభంలో తెలియలేదు గుణం. ప్రారంభంలో అంతా మంచోలే అనుకుంటాం. వాళ్ళు పెరిగి పెద్దగా నాటబడి సీనియర్ అయిపోయిన తర్వాత బుద్ధి బయటకు వస్తుంది. పెరకలేనంత నాటుకుపోతారు. They are a great obstacle for this ministry. ప్రభు అన్నాడు, let them grow. కలిసి పెరగనివ్వండి. let them grow together. కలిసి పెరగనివ్వండి. మరి వారు కలిసి ఉంటే మిగతా వాళ్ళు పాడైపోతారు కదా. ప్రభు చెప్తున్నాడు, అందరూ పాడైపోరు. పిలుపు, దర్శనం, సరైన తీర్మానం లేనివాడు మాత్రమే అభ్యంతరపడతాడు. ఒక వ్యక్తి పడిపోయాడా, పడిపోయిన వ్యక్తి యొక్క ప్రభావం ఎవరిని తాకుతుందంటే పిలుపు లేనోడు, దర్శనం లేనోడు. సరైన పిలుపు, దర్శనం ఉంటే తుఫాను వచ్చినా కదలడు. పోరా బయటికి అని గెంటేసినా నిలబడి ఉంటాడు. సేవలో నిలబడి ఉంటాడు. సంఘంలో అది గట్టి విత్తనం, గాలి కొట్టుకోపోదు. రేపు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు గురుగులన్నీ కూడా కూర్చోబడుతుంది. ప్రభు రాకడా. నేను చెప్పే ఓ ప్రాముఖ్యమైన సత్యం ఇది అన్ని రకాల వారికి సంబంధించిన మెసేజ్. ఓ ప్రక్కన సేవకులు, ఓ ప్రక్కన విశ్వాసులు.
పెరిగి పెద్దగైనంత వరకు తెలియదు కొన్నిసార్లు. ఈ పుట్టలో పాము ఉందనే సంగతి మనకు తెలియదు చాలాసార్లు. దేవుని బిడ్డలారా, రెండు కలిసే పెరుగుతున్నాయి. నీ ప్రక్కన గురుగులు ఉంటే వారిని బట్టి నీ మైండ్ పాడు చేసుకోకు. బైబిల్లో శామ్యుయల్ ఉన్నాడు. శామ్యుయల్ గట్టి గింజ. ఎక్కడ విత్తబడాడో తెలుసా? గురుగుల మధ్యలో. తన చుట్టూ గురుగులే, చుట్టూ చెడ్డోలే, చుట్టూ పిలుపు లేని వాళ్ళే, వాళ్ళ మధ్యలో నాటబడ్డాడండి. ఒక నిజమైన పిలుపు కలిగిన సేవకుడు, ఒక విశ్వాసి. అతడు పెరిగే కొలది తన చుట్టూ పిలుపు లేని వారి ప్రవర్తన, పరిస్థితులన్నీ వేరుగా ఉన్నాయి. శామ్యుయల్ పిలుపు లేకపోతే ఎప్పుడో కొట్టుకొని పోతాడు. దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడు కనుక తన చుట్టూ ఎన్ని బలహీనమైన పరిస్థితి జరిగినా మనుషుల వైపు చూడక, తనను పిలిచి ఏర్పరిచి దర్శనమిచ్చి ప్రతిష్ఠ చేసిన దేవుని వైపు చూస్తూ సాగిపోయాడు దేవుని సేవలో. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా, చపాలు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రేమే నన్ను ఆదరి